హయత్ నగర్లోని శ్రీనివాస హాస్పిటల్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం బట్టబయలైంది. జిమ్కు వెళ్లే యువకులే టార్గెట్గా బాలాజీ, ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రిస్క్రిప్షన్ లేకుండా యువకులకు స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. జిమ్కి వెళ్లే యువకుల కండరాల ఎదుగుదల కోసం ఉపయోగించే అనెస్థెటిక్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ ను విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా ఇద్దరు నిందితులు సమీప బంధువులు జల్సా జీవితానికి అలవాటు పడి అధిక డబ్బుల కోసం హార్మోన్స్ ఇంజెక్షన్స్ విక్రయిస్తున్నట్లుగా నిందితులు విచారణలో వెల్లడించారు. వారి వద్ద నుంచి 30 ఇంజెక్షన్స్, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క మెడికల్ సెడేటివ్ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద ఎల్బీ నగర్ ఎస్ఓటీ మరియు హయత్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. దీనిలో మొదటి ముద్దాయి బాలాజీ ధర్మాజీ పాండుంగే అని ఇతను నాందేడ్ వాస్తవ్యుడు. అలాగే అతని రిలేటివ్ ప్రసాద్ గుల్బారావు పాండుంగే ఇతను కూడా నాందేడ్ వాస్తవ్యుడు. కానీ ఇద్దరు కూడా గత 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడనే ఉంటున్నారు. వాళ్ళు హయత్ నగర్లో ఒకరు ఎల్బీ నగర్లో ఉంటున్నారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఈ డ్రగ్ అడిక్ట్స్కి ఇదొక ఈ మత్తు మందును సెడేటివ్స్ని చీప్గా వాళ్ళకు 200 రూపీస్ వర్త్ అయిన మెడిసిన్ని 1000 రూపీస్కి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటీ మరియు హయత్ నగర్ వాళ్ళు దాడి చేసి రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. హయత్ నగర్ శ్రీనివాస హాస్పిటల్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం అయితే బట్టబయలైంది. జిమ్కి వెళ్తున్న ఇద్దరు యువకులకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ ఇవ్వడం అనేది బయటపడింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలీసులు అదుపులోకి తీసుకున్నారా సిబ్బందిని? యామిని, మరోసారి స్టెరాయిడ్స్ హైదరాబాద్ నగరాన్ని వణికించి వేస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హయత్ నగర్ లోని శ్రీనివాస హాస్పిటల్ మ్యాక్స్ క్యూర్ లో పనిచేసేటటువంటి సెక్యూరిటీ అలాగే కాంపౌండర్ ఈ ఇద్దరి నిర్వాహకం వల్ల జిమ్కి వెళ్లే యువకులు ఎవరైతే ఉన్నారో వారికి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో వాటితో స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్టు ఇద్దరు వ్యక్తులను బాలాజీ, ప్రసాద్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు వీళ్ళని రిమాండ్కి తీసుకెళ్లారు. ఈ జిమ్కి వెళ్లే యువకులు కండరాల ఎదుగుదల కోసం ఉపయోగించేటటువంటి అనెస్థీషియా, హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా వీరు తక్కువ ధరలో ఉన్నటువంటి ఈ స్టెరాయిడ్స్ ఏదైతే ఉన్నాయో అనెస్థీషియాకి సంబంధించి కావచ్చు, హార్మోన్స్ కి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, ఈ రెండు కూడా 100-200 ఉండేటటువంటి ఇంజెక్షన్స్ ని వీళ్ళు 1000-2000 అధిక మొత్తంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు గ్రహించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అధిక డబ్బుకు ఆశపడే ఈ జల్సాలకి అలవాటు పడే వీరు ఈ విధంగా యువకుల జీవితాలను ఈ విధంగా చేస్తున్నారు. అలాగే యువత కూడా కండరాల మోజులో పడి జిమ్ముకెళ్లే దీనిలో కండరాలు పెంచే దీనిలో ఇలాంటి వారిని నమ్మి ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారన్న కోణంలోనే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పోలీసులు తెలుపుతున్నారు. మందుల ధర, ప్రిస్క్రిప్షన్ ఇవి రెండూ లేకుండా మార్కెట్ లో 268 రూపాయలు అయితే ఈ వీటి కాస్ట్. వీరు అమ్మే ధర మాత్రం 1000 నుంచి 2000 వరకు ఉంటుందని తెలియజేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితుల నుండి 30 ఇంజెక్షన్లు, 2 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉషా.